హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభియాస్ లా ప్రెప్. సో ఈరోజు వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే క్లాట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కామన్గా ఏవైతే మిస్టేక్స్ చేస్తుంటారో వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా తీసేయాలి, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ మన పేరు ఫిల్ చేసేటప్పుడు ఇది జనరల్గా మన ఉంటుందంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా పెడతాం మనం అలవాటు ఇప్పుడు దాకా. కానీ ఇక్కడ ఏంటంటే 10+2 12th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో మీ పేరు ఎలా అయితే ఉంటుందో అలా ఫిల్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు డూ యూ క్వాలిఫై అండర్ ఎన్ఆర్ఐ కేటగిరీ? మీరు ఎన్ఆర్ఐ కేటగిరీయా, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీయా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? అసలు ఎన్ఆర్ఐ అంటే ఏంటి, ఎన్ఆర్ఐ స్పాన్సర్ అంటే ఏంటి? సో ఫస్ట్, ఎన్ఆర్ఐ అంటే ఏంది? ఇండియన్ సిటిజన్సే కానీ ఫారెన్ కంట్రీలో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఉద్యోగాల కోసం వెళ్ళినాను, లేదా మీరు ఏదన్నా పర్పస్ కోసం వెళ్ళి అక్కడ సెటిల్ అయితేను, బట్ మీ దగ్గర మాత్రం ఇండియన్ సిటిజన్షిప్పే ఉంటుంది. సో మీరు ఇండియన్స్ అయి ఉండాలి, బట్ ఇండియా వేరే కంట్రీలో ఉంటుండాలి. దాన్ని ఎన్ఆర్ఐ కేటగిరీ అంటాం. సో అట్లా ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటారు. లేదు, ఎన్ఆర్ఐ స్పాన్సర్ కేటగిరీ అంటే ఏంటి? సపోజ్ మీరు ఇండియాలోనే ఉన్నారు, మీరు ఇండియన్ సిటిజన్, మీరు ఇండియాలో ఉన్నారు, కానీ మీ పేరెంట్స్ అబ్రాడ్లో ఉండొచ్చు. సో మీ మదర్ కానీ ఫాదర్ కానీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఇట్లా మీ ఇమ్మీడియట్ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్లో ఉండి వాళ్ళు మీ చదువుకి పే చేస్తుంటే అది ఎన్ఆర్ఐ స్పాన్సర్ కేటగిరీ. లేదు, మీ గ్రాండ్ మదర్, అమ్మమ్మ, తాతయ్య, ఇట్లా వీళ్ళు అంటే మీ పేరెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఫారెన్లో ఉండి వాళ్ళు మీకు మీ చదువులకి సపోర్ట్ చేస్తున్నారంటే దాన్ని ఎన్ఆర్ఐ స్పాన్సర్. సో ఎన్ఆర్ఐ అంటే మీరు ఇండియన్ సిటిజన్, మీరు అబ్రాడ్లో ఉంటున్నట్టు, సో మీ స్టడీస్ అన్ని అబ్రాడ్లో అవుతాయి. ఎన్ఆర్ఐ స్పాన్సర్ అంటే మీ స్టడీస్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడే ఉండొచ్చు, కానీ మీ కట్టే డబ్బులు వేరే బయట నుంచి వస్తాయి కాబట్టి సో ఎన్ఆర్ఐ స్పాన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎన్ఆర్ఐ కేటగిరీ వేరు, ఎన్ఆర్ఐ స్పాన్సర్ కేటగిరీ వేరు. నెక్స్ట్, రిజర్వేషన్ దగ్గర. సో ఇప్పుడు జనరల్ రిజర్వేషన్కి ఎటువంటి బాధ లేదు, కానీ బాధ ఎక్కడ వస్తుందంటే ఓబీసీ రిజర్వేషన్కి. ఏమవుతుందంటే ఓబీసీ రిజర్వేషన్ మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే వాళ్ళ దగ్గర జనరల్గా బీసీఏ, బీసీబీ, బీసీసీ అలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి. కానీ అదేంటిది స్టేట్ లెవెల్ రిజర్వేషన్ అనమాట. కానీ మనం ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు కావాల్సింది ఓబీసీ సర్టిఫికేట్. సో బీసీ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ సర్టిఫికేట్ వేరు. సో ఎందుకంటే ఆంధ్రాలో బీసీ అయి ఉండి ఇండియా లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో బీసీ అవ్వకపోవచ్చు. సో చాలా కేసెస్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. ఓబీసీ ఎన్సిఎల్, నాన్ క్రీమీ లేయర్, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి? దీని గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఏంటంటే బీసీ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ వేరు. మనం ఇక్కడ చేయాల్సింది ఓబీసీ సర్టిఫికేట్. సో ఒకవేళ మీరు బీసీ అయి ఉంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకొని ఆ సర్టిఫికేట్ తెప్పించి అది ఫిల్ చేయండి ఇక్కడ. సో బీసీ సర్టిఫికేట్ పెట్టకూడదు, ఓబీసీ సర్టిఫికేటే పెట్టాలి. నెక్స్ట్, సో ఓబీసీ పెట్టిన తర్వాత ఇక్కడ నాన్ క్రీమీ లేయరా, క్రీమీ లేయర్ అని అడుగుతుంది. సో నార్మల్ ఇప్పుడు మాట్లాడుకోవాలంటే జనరల్గా ఇది ఇన్కమ్ బేసిస్ మీద చూసుకుంటాం, కానీ ఈ నాన్ క్రీమీ లేయర్ అనేది చాలా పెద్ద చాలా క్రైటీరియా ఉంటుంది. అది వేరే వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ కనుక డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్, మీకు రిజర్వేషన్ అప్లై అవ్వాలి అంటే ఎస్ అనే ఉండాలి. క్రీమీ లేయర్కి రిజర్వేషన్ వర్తించదు, క్రీమీ లేయర్ వాళ్ళు జనరల్ కేటగిరీ కింద వెళ్ళిపోతారు. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితేనే రిజర్వేషన్ వస్తుంది, లేదంటే రాదు. నెక్స్ట్, ఇంకో ప్రాబ్లం కింద, వెదర్ యూ బిలాంగ్ టు బీపీఎల్ కేటగిరీ. సో మీరు బీపీఎల్ కేటగిరీ అంటే వెనకబడిన, అదే ఆర్థికంగా వెనకబడిన వర్గమా అనే దాని గురించి అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే బీపీఎల్ సర్టిఫికేట్ అనేది, ఇప్పుడు ఇక్కడ మనం బీపీఎల్లో ఎస్ అని పెడితే, మీరు బీపీఎల్ కింద వస్తారు అని ఎస్ అని పెడితే అక్కడ మనం ప్రూఫ్ ఏం పెట్టాలి? జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఆంధ్ర తెలంగాణలో రేషన్ కార్డ్స్ ఉంటాయి. సో ఎందుకంటే వైట్ కార్డ్ అని, ఎల్లో, పింక్ కార్డ్స్ అని ఇలా ఉంటాయి, చక్కెర కార్డ్స్ ఇలా ఉంటాయి కదా. సో అవి కాదనమాట. ఒకవేళ మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే మీరు బీపీఎల్ కేటగిరీ కిందకే వస్తారు, కానీ ఇక్కడ అప్లోడ్ చేయడానికి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సో మీరు ఆ రేషన్ కార్డు తీసుకెళ్ళి మీ సేవ దగ్గరికి వెళ్తే అక్కడ అడగాలి, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడగాలి. సో 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి జనరల్గా బీపీఎల్ కింద ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ మనం ఎస్ అని పెట్టిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు. సో అక్కడ మనం ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో రేషన్ కార్డ్ అప్లోడ్ చేస్తే అవ్వదు. సో బీపీఎల్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి మనకి.
సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ ఓన్లీ మన అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది మన క్లాట్ రాసే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటారు. సో అయిపోయిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అపీర్డ్ అని పెట్టేసుకుంటారు, ఇక్కడ ఏ మంత్లో పాస్ అయ్యారో పెట్టుకుంటారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారో పెట్టేసుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరైతే ఇంకా 12th రాస్తున్నారు, ఇంకా 12th రాయాల్సి వస్తుంది, 12th క్లాస్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే సెలక్షన్లో అపీరింగ్ ఆర్ అపియర్డ్ ఇది పెట్టుకున్న తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ మే అని పెట్టి ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025 పెట్టాలి. ఎందుకంటే ఈ క్లాట్ వాళ్ళు అదే చెప్పారు, మీరు ఇంకా 12th క్లాస్ చదువుతున్నట్టయితే మంత్ ఆఫ్ పాసింగ్లో మే అని పెట్టాల్సిందే, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025. ఒకవేళ మీరు ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటే ప్రాబ్లం లేదు, ఇక్కడ ఆల్రెడీ పాస్ అని వచ్చింది, బట్ ఇంకా అపీరింగ్ అవుతున్నారు కాబట్టి మే అండ్ 2025. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ అడ్మిషన్ టైంలో మీరు ప్రాపర్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రిఫరెన్సెస్, సెంటర్ ప్రిఫరెన్సెస్, 3 ప్రిఫరెన్సెస్ వేరు లొకేషన్స్లో పెట్టాల్సిందే. 3 ఒకటే పెడతానంటే అవ్వదు. సో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, లేదా హైదరాబాద్, విశాఖపట్నం, ఇంకేదన్నా, సో ఏదైనా సరే ఎనీ 3 ప్లేసెస్ మీ ఇష్టం. ఇండియాలో వీడి ఇచ్చిన టెస్ట్ సెంటర్స్లో ఎనీ 3 లొకేషన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకే లొకేషన్ మాత్రం 3 సార్లు సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. నెక్స్ట్ డొమిసైల్ గురించి. సో ఇక్కడ మనం 24 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మనం ఏ స్టేట్లో ఉన్నామో మనం ఆ రీజియన్ డొమిసైల్ని అప్లై చేసుకుంటాం జనరల్గా. సో ఆ ఒక్క యూనివర్సిటీకి మాత్రం ఎస్ పెట్టి మిగతా నో పెట్టేస్తాం. సపోజ్ ఇక్కడ మనకి డౌట్ ఉంటుంది, మీరు ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతున్న వాళ్ళు ఉంటారు, తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో చదువుతున్న వాళ్ళు ఉంటారు. మరి మీరు తెలంగాణ స్టేట్ రిజర్వేషన్ వస్తుందా, ఏపీ డొమిసైల్ కింద వస్తారా, తెలంగాణ డొమిసైలా, ఏపీ డొమిసైలా, ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ మీరు తెలంగాణ డొమిసైల్ అవ్వాలి అంటే ఈ క్రైటీరియా ఫాలో అవ్వాలి. 2 క్రైటీరియాస్ ఇచ్చాడు. ఏది? కంటిన్యూస్గా 4 సంవత్సరాలు మీరు మీరు తెలంగాణలో చదివి 12th క్లాస్ ఇంటర్మీడియట్ తెలంగాణలో రాసుంటే మీరు తెలంగాణ రెసిడెంట్ అవుతారు. సో డొమిసైల్ సర్టిఫికేట్ వస్తుంది. లేదు, కంటిన్యూస్గా 4 ఇయర్స్ చదవలేదు, లాస్ట్ 7 ఇయర్స్లో ఎనీ 4 ఇయర్స్ మీరు తెలంగాణలో చదివండి, ఇంటర్మీడియట్ మాత్రం తెలంగాణలో రాసుంటే అప్పుడైనా వస్తుంది. సో కంటిన్యూస్గా 4 ఇయర్స్ అన్నా చదివి ఉండాలి, లేదు గత 7 సంవత్సరాల్లో ఏదన్నా ఒక 4 ఇయర్స్, ఒక 4 ఏళ్ళు చదివి ఉండాలి. బట్ ఏ 2 కేసుల్లో అయినా సరే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఇక్కడ తెలంగాణలో రాసి ఉండాలి. సో అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో అదనమాట ఇక్కడ. సో ఇంటర్మీడియట్ ఇక్కడ రాసిండి కంటిన్యూస్గా 4 ఏళ్ళైనా చదివి ఉండాలి, గత 7 ఏళ్లలో ఏదైనా 4 ఏళ్ళు చదివి ఉండాలి. అట్లా అయితేనే మీరు తెలంగాణ డొమిసైల్ అవుతారు. అదే ఏపీ డొమిసైల్ అయితే, ఏపీకి స్పెషల్గా నోటిఫికేషన్ చెప్పలేదు, కానీ మనకి ఇక్కడ క్రైటీరియా ఉంది, వెబ్సైట్లో క్రైటీరియా మెన్షన్ చేశారు. ఒకవేళ మిమ్మల్ని ఏపీ డొమిసైల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయాలి అంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ. అయితే మీరు ఫస్ట్ నుంచి ఏపీలో పుట్టి ఏపీలో పెరిగి అంతా అక్కడే చదువు ఉండాలి, ఆటోమేటిక్గా మన రేషన్ కార్డులు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఏపీ డొమిసైల్ అయిపోతాం. 2, కంటిన్యూస్గా లాస్ట్ 7 ఇయర్స్, గత 7 సంవత్సరాలుగా మీరు ఏపీలో ఉంటుండాలి. సో అట్లా ఉన్నా కూడా మీకు డొమిసైల్ కేటగిరీ వస్తుంది. లేదు, ఒకవేళ మీరు వేరే స్టేట్లో పుట్టి, ఉమెన్స్కి పర్టికులర్గా లేడీస్కి, సో వేరే స్టేట్లో పుట్టి ఏపీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 క్రైటీరియాస్లో ఏది మ్యాచ్ అయినా ఏదైనా ఉంటుంది అనమాట. సో ఏపీలో పుట్టి పెరిగి అక్కడ చదువుకొని ఉంటే వస్తుంది, లేదు గత 7 సంవత్సరాలుగా ఏపీలో తెలంగాణలో పుట్టారు, ఆరు కర్ణాటకలో పుట్టారు, లేదా తమిళనాడులో పుట్టారు, బట్ గత 7 సంవత్సరాలుగా ఏపీలోనే ఉండి పని చేసుకుంటున్నారు, సో ఏపీ డొమిసైల్ వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ ఉమెన్ అయితే కనుక వేరే స్టేట్లో పుట్టి ఏపీ రెసిడెంట్ని కనుక పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ వస్తారు. సో ఇదనమాట ఏపీ డొమిసైల్కి తెలంగాణ డొమిసైల్కి డిఫరెన్స్ ఇది. సో ఇది జాగ్రత్తగా ఆలోచించి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ మిస్టేక్స్ చేసినా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇంకేమైనా డౌట్స్ వస్తే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.